ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ జూన్ మంత్లో అనుకుంటాను తమ్ముడు సాక్ష్యం ఇది. అయితే ఆయన కువైట్కి వెళ్ళడానికి వీసా వచ్చింది. సాక్ష్యం చెప్పాడు, అందరికీ చాలామందికి తెలుసు. వచ్చినప్పుడు ఆయన మెడికల్ కోసం వెళ్ళాడు. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ అవ్వలేదన్నమాట. చెన్నై వద్దని అన్న చెప్పారు. ఆయన అయితే అక్కడికి పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా అక్కడ మెడికల్ 2 సార్లు రిజెక్ట్ చేశారు. తర్వాత అన్నతో మాట్లాడితే అన్న అన్నారు, అక్కడ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్లో పెట్టుకో, నువ్వు తప్పకుండా మెడికల్ అవుతాయి అని చెప్పారు. అప్పుడు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో పెట్టుకుంటే దేవుని మహాకృపను బట్టి మరి మెడికల్లో పాస్ అయ్యాడు. అలానే మరి జూన్ 4న ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన వెంటనే అక్కడ ప్రాబ్లం అనమాట. ఆయనకి ఎవరైతే వచ్చి అబ్బాయిని తీసుకెళ్లాలో అతను రాలేదనమాట. రాకుండా ఒక రోజంతా అక్కడే ఉంచేశారు. ఫస్ట్ టైం వెళ్ళాడు కదా, చాలా భయపడిపోయాడు. మరి అప్పుడు కూడా మరి అన్న కాల్ చేసి ఈవినింగ్ వరకు వచ్చి నేను తీసుకెళ్తారని చెప్పడంతో మరి అట్లానే ఈవినింగ్ వరకు వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనమాట. అక్కడ కూడా మళ్ళీ మెడికల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా డిలే అయిపోయిందనమాట. 3 months పట్టింది. ఆ 3 months తర్వాత జాబ్ దొరకడానికి కూడా మధ్యలో ఒక మంత్ గ్యాప్ వచ్చింది. లాస్ట్ మంత్ లాస్ట్ డేస్లో అనుకుంటా అన్నతో ప్రేయర్ చేయించుకున్నాడు. చాలా భయపడుతూ అన్న నాకు జాబ్ రావట్లేదంటే అన్న అన్నారు, ఈ మంత్లో నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని అన్న చెప్పారు. అలానే చెప్పినట్టుగా మరి ఫస్ట్ వీక్లో మరి వాడు జాయిన్ అయ్యాడు. డ్రైవర్గా వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడైతే ఏదైతే మా అన్నతో మాట్లాడిపించారో ఆ వాగ్దానం అంతా వాడి జీవితంలో నెరవేరింది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. 50,000 అబోవ్ సాలరీ తీసుకుంటున్నాడు. ఇంకా 1 month కాలేదు, కానీ దేవుడిచ్చిన మరి ఇక దీవెని బట్టి ప్రేయర్ చేసిన అన్నకు వందనాలు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున పెడదాం. ఆ బిడ్డ మరి దేవుడు కువైట్కి తీసుకెళ్ళాడు. కువైట్లో లైసెన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. లైసెన్స్ ఎగ్జామ్ ఇక్కడలాగా ఈజీగా ఉండదు. మరి ఆ బిడ్డ లైసెన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా భయపడుతూనే వెళ్ళాడు. ప్రార్థన చేశాం, మరి లైసెన్స్ పొందుకున్నాడు. మరి దేవుడు చెప్పిన రీతిగా మరి ఈ నెలలోనే జాబ్ కూడా పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మేము పెడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
ఇక్కడ వాక్య భాగంలో రాయబడింది కదా, నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినా అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. ఏమేన్? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైనా ఒక 5 గంటలు 6 గంటలు 10 గంటలు ప్రయాణం చేసామనుకోండి, ఏమనిపిస్తుంది? అలసట అనిపిస్తుంది కదా. ప్రయాసపడినట్లు అలసట అనిపిస్తుంది. ఆ ప్రయాణములో మనం అబ్బా అలసిపోయాము, ఏం చేయలేను, మనలో ఉన్న బలమంతా కూడా, మనలో ఉన్న శక్తి అంతా కూడా ఆవిరైపోతుంది. మళ్ళీ మనం రెస్ట్ తీసుకున్నాక, మంచిగా భోంచేశాక మనము తిరిగి శక్తిని పొందుకుంటాం. మన విశ్వాస జీవితం కూడా గుర్తుపెట్టుకుంటే ఒక దూర ప్రయాణము. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన విశ్వాస జీవితం ఏంటండి? ఒక దూర ప్రయాణం. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. అంతేనా కాదా? అవునా? అంతేనా? ఒక్కొక్క మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 50, 60, 70, 80, 90, 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా? హల్లెలూయా. కాబట్టి ఈ దూర ప్రయాణంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తుంటాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, అనేక బాధలు ఎదురవుతూ ఉంటాయి, అనేక భారాలని మోయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నువ్వు ఎంతో రీతిగా ప్రయాసపడుతుంటావు. అవునా? ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్నా కదా. అనేక భారాలు, అప్పుల భారం ఉండొచ్చు, రుణ భారం ఉండొచ్చు, రోగ భారం ఉండొచ్చు, రకరకాల భారం ఉండొచ్చు. ఆ భారాలలో నువ్వు ప్రయాసపడుతుంటావు. అయితే ఈ దూర ప్రయాణంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మాట ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని నువ్వు అనుకోవాలంట. ఏమే? నమ్మినారు? దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని నువ్వు అనుకోవాలి. నీ విశ్వాస జీవితంలో ప్రతిసారి ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాకపోతే ఏమైపోయిందంటే, ఈ విశ్వాస జీవితంలో అన్ని విజయాలే వస్తాయా? వస్తాయా? మామూలుగా ఈ లోకంలో అయినా మన జీవితంలో అన్ని విజయాలే వస్తాయా? ఎదురు దెబ్బలు తగులుతాయి, ఓటములు వస్తాయి. ఓటములు వచ్చే కొద్దీ మనలో ఏమైపోతుందంటే, విశ్వాసం సన్నగిల్లి ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది అసాధ్యమేమో అనే ఒక నమ్మికలోనికి మనం వెళ్ళిపోయే వారంగా ఉంటాం. ఏమే? నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ నందులో మీరు చూసినట్లయితే ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. యోహాను సువార్త మనందరికీ తెలిసిన సందర్భమే. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 6 వచనాలతో ఏమన్నా? యోహాను సువార్త 5 మొదటి 6 వచనాలు. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచ చేతులు కలవారు గుంపులు గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడి పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని. మీరు ఇక్కడ చూసినట్లయితే బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పడుకున్నాడంటండి ఆ వ్యక్తి? 38 సంవత్సరాలుగా పడున్నాడు. అస్వస్థం ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. ఈ బెతెస్దా కోనేటి దగ్గర దూత ఎప్పుడైతే వచ్చి నీటిని కదిలిస్తుందో, ఎవరైతే ముందుగా అందులోనికి ఆ నీటిలోనికి వేయబడతారో వారు స్వస్థతను పొందుకుంటారు. ఏమైనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ 38 సంవత్సరాల్లో అనేక మార్లు దూత ఏం చేసింది? నీటిని. కానీ ఈ వ్యక్తి అందులో దూకగలిగాడుగా? మొట్టమొదటి దూకగలిగాడా? లేదు. అంటే అనేక మార్లు ఏమి ఎదురు చూశాడు ఈ బిడ్డ? ఏమి ఎదుర్కొన్నాడంటే ఓటమిని ఎదుర్కొన్నాడు. ఏమేన్? హల్లెలూయా. హల్లెలూయా. ఓటమిని. ఏమేన్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఉద్యోగం పోయిందనుకోండి, ఓకేనా? నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు. ఎదురు చూస్తుంటే నువ్వు ఒక 4 ఇంటర్వ్యూలు 5 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత 5 ఇంటర్వ్యూలు నువ్వు ఓటమి ఎదుర్కొన్న తర్వాత ఏమైపోతుంది అంటే, నిరుత్సాహం వస్తుంది, నిరీక్షణ కోల్పోతావు. అసలు సంగతి ఏం జరుగుతుందంటే, నీ కోరిక మారిపోతుంది. ఉద్యోగం ఎందుకులే, బిజినెస్ చేసుకుందాం.
ఇంకోటి చేసుకుందాం అంటే మన కోరిక కూడా మారిపోతుంది. ఏమైనా హల్లెలూయా, అర్థమైంది మీకు? ఈ లాంగ్ జర్నీలో, ఈ దూర ప్రయాణములో మనం వెళ్తున్నప్పుడు మనకి ఓటములు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? మన కోరిక కూడా, ఒకవేళ నువ్వు సొంత గృహం కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు ఇల్లు మారి ప్రయత్నం చేసావు, ప్రార్థన చేసావు, ఒక 4-5 సార్లు 10 సార్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మన వల్ల మనకు కాదులే, జరగదులే, ఇది అసాధ్యమని ఆ కోరికను ఏం చేస్తావు? నీ హృదయంలో నుంచి తీసేస్తావు. దాని గురించి నువ్వు ప్రార్థన చేయటం కూడా మానేస్తావు. ఓటమి ఆ రీతిగా మనల్ని నడిపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. నిరాశ, నిస్పృహ మనల్ని ఆ రీతిగా నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ లేని స్థితి మనల్ని ఆ రీతిగా నడిపిస్తుంది. అప్పుడు యేసయ్య ఏమడుగుతున్నాడు? అక్కడ మీరు చూస్తే ఏమడుగుతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు చూడండి. ఇట్స్ అన్ ఆబ్వియస్ క్వశ్చన్. మనకేమనిపిస్తుంది? ఏంటి యేసుక్రీస్తు ప్రభు, ఏంటి బుద్ధి లేని ప్రశ్న, ఏంటి బుద్ధిహీనమైన ప్రశ్న ఏంటి అడగటం? 38 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడు, మంటపం దగ్గరే కూర్చున్నాడు. దేని కొరకు కూర్చున్నాడు కదా? స్వస్థత పొందుకోవడానికే కూర్చున్నాడు. యేసు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? అతని కోరిక మారిందేమో అని అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతని కోరిక ఏమన్నా మారిందేమో. ఆమేన్, హల్లెలూయా. అతనిలో కోరికలో ఏమన్నా మార్పు వచ్చిందేమో అని స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట అడిగినప్పుడు అతను ఏం చెప్పాలి? ఎస్ ఆర్ నో అనాలి. ఏమని చెప్పాలి? ఇట్స్ అన్ ఆబ్వియస్ ఆన్సర్. కానీ ఏం చెప్తున్నాడు? చదవండి, ఏమని చెప్తున్నాడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. చూడండి ఏం చెబుతున్నాడండి ప్రభు. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు స్వస్థపడి కూర్చున్నావు, ఎస్ ఓ నోనో చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? అయ్యా, నన్ను అందులోని కోనేటిలోనికి నన్ను మొదటగా వేయటానికి ఎవరు కూడా ఎండ్ రిజల్ట్ చూడట్లేదు. అర్థమైంది మీకు? ఎండ్ రిజల్ట్ ఏంటి? స్వస్థత. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు ప్రభుని? ఎవరినో ఒకరిని పంపించిన ఆయన, ఎవరినో ఒకరిని పంపించిన నేను ఆ కోనేట్లో పడితే ఏం జరుగుతుంది? సో అడగాల్సిందేంటి? అర్థమైందా? ఈ దూర ప్రయాణంలో ఏమైపోయింది? మన కోరికలు మారిపోతుంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ దూర ప్రయాణంలో విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం అనుకున్నది జరగలేదనుకోండి, ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి అనుకోండి, వెంటనే ఆ కోరిక తీసేస్తాం. ఇంకెన్ని రోజులు ప్రార్థన చేస్తాం, కదా. ఇప్పుడు మీ ఆయన రోజు తాగొచ్చి నిన్ను 10 దెబ్బలు కొడుతున్నాడు అనుకో, ఆయన మారాలి అని ప్రార్థన చేస్తాం. ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ కోరిక మారిపోద్ది. తాగితే తాగాడు, ఒక 2 పెగ్గులు తాగితే చాలు, 2 దెబ్బలే కొట్టాలని ప్రార్థన చేస్తాం. ఇంకా అంటే ఏంటంటే నీ కోరిక ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఎందుకు? నువ్వు ఎదుర్కొనే ప్రయాసను బట్టి, నువ్వు ఎదుర్కొనే కష్టాన్ని బట్టి, నీవు నిరీక్షణను కోల్పోయినప్పుడు నీ కోరిక కూడా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసయ్య చాలా పర్టికులర్గా అడుగుతాడు నీకేం కావాలో. పర్టికులర్గా ఇంకా నువ్వు అదే ఆశలో ఉన్నావా, ధ్యాసలో ఉన్నావా? చూడండి, ఇంకో సందర్భంలో చూస్తే ఒక భిక్షగాడు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి చదవండి. ఏమని రాబడింది? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయ్యునను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయమని. ఏమని కేకలు వేస్తున్నాడు ఇతను? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అంటున్నాడా? నన్ను స్వస్థపరచు అంటున్నాడా? నన్ను కరుణించు అంటున్నాడు. ఆయన పేరు రాయలేదు, కానీ ఆయనకి ఏమని రాయబడింది? ట్యాగ్ లైన్ ఏంటి? 2 ఉన్నాయి. ఏంటవి? గ్రుడ్డివాడు, భిక్షకుడు. సో నన్ను కరుణించంటే ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడా, స్వస్థపరచమని అడుగుతున్నాడా? ఏదైనా పర్లేదా? అంటే గ్రుడ్డితో పోవద్దా? డబ్బులు ఇస్తే చాలా? అర్థమైంది మీకు? ఒక గుడ్డి భిక్షకుడు వచ్చి నన్ను కరుణించు అంటున్నాడు ప్రభుని, కేకలేస్తున్నాడు. సరే రా అని ప్రభు పిలిచాడు. ప్రభు పిలిచి ఏమడుగుతున్నాడు? చూడండి, యేసుక్రీస్తు ప్రభు 51 వచ్చింది చూడండి, ఏమని రాయబడింది? యేసు, నేను ఏమి చేయగోరుచున్నానని వాడిని అడగగా. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు ప్రభు?
వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ అంటున్నాడు. ఏమన్, ఏం కావాలి ప్రభువుకి? క్లారిటీ కావాలి, నీ కోరికలో క్లారిటీ కావాలి. ఈ విశ్వాస జీవితంలో, ఈ ప్రయాణంలో చాలాసార్లు మన కోరికలు మారిపోతుంటాయి, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటాయి. ఏమన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభా నాకు 60 లక్షల ప్యాకేజ్ రావాలి, నువ్వు ఒక 5 ఫెయిల్యూర్లు అయినా ఏది వచ్చినా పర్లేదు, జాబ్ వస్తే చాలు ప్రభా అంటావు. అంతేనా కదా? కోరిక మారిపోదు. ఏమన్, నువ్వు ఎదుర్కొనే ఓటమి నీ కోరికను మార్చేస్తుంది. నీ నిరాశ, నిస్పృహ, నిరీక్షణ లేని తనము నీ కోరికను మార్చేస్తుంది. దేవుని వాగ్దానాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అంటే క్రీస్తునందు. మరి ఎందుకు నెరవేర్చబట్టలేదు? ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు? చేంజింగ్, నువ్వు మార్చేస్తున్నావు. ఏమన్నా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ఇందాక చదివాం, ఈ దూర ప్రయాణంలో మనం ఏమనుకోవాలంట, ఏది కూడా అసాధ్యము కాదు. ఆమేన్. నా దేవునికి ఏది కూడా అసాధ్యము కాదు. నువ్వు ఎంత ప్రయాసపడినా ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నువ్వు నమ్మిక నీలో ఉన్నప్పుడు నీ కోరిక మారదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఎప్పటికీ మారదు. ఎందుకంటే ప్రభు క్లారిటీగా, నువ్వు ఇంకా అదే స్థితిలో ఉన్నావా, అదే విశ్వాసంలో ఉన్నావని పరీక్షిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అడిగాడు ప్రభు, ఏం కావాలి నా దగ్గర నుంచి అంటే అడిగాడా? ఏమడిగాడు? చదవండి, తర్వాత వచ్చిన 52 వచ్చిన. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగచేయమని అడిగాడా? నాకు దృష్టి కలగజేయమన్నాడు. వెంటనే నీ మాట చెప్పు నీకు కలుగును కాక. అమ్మాను ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీకేం కావాలి దేవుని దగ్గర? అమ్మాన్, అమ్మాన్, హల్లెలూయా. కొంతమంది అస్వస్థగా ఉండొచ్చు, కానీ వారు స్వస్థతను పొందుకోకపోవచ్చు హాస్పిటల్కి వెళ్ళినా. ఎందుకంటే వారు బలంగా కోరుకోవట్లేదు కాబట్టి. ఎందుకు వచ్చాను హాస్పిటల్కి? బాగుపడటానికే కదా అంటున్నావు, కానీ నువ్వు నిజంగా కోరుకోవట్లేదు, అందుకే జరగట్లేదు. ఏమైనా, హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కోరిక మారటానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నీ కోరిక మారటానికి వీలు లేదు. ప్రభు మాటలో శక్తి ఉంది, ప్రభు వాగ్దానంలో శక్తి ఉంది, కానీ అది ఎందుకు నెరవేర్చబడట్లేదంటే ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాము? చాలాసార్లు మనం ఎదుర్కొన్న మరి వెయిటింగ్ని బట్టో, వైఫల్యాలను బట్టో మన కోరికలు మారిపోతున్నాయి, మన ప్రార్థన అవసరతలు మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు. ఏమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాన్స్టెంట్గా ఒకటే ప్రార్థన చేయాలి. ఏమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు చేస్తాడు. ఏమేన్. చూడండి, ప్రభు వాగ్దానం చేశాడు ఎవరితో? అబ్రహాముతో. ఏమని వాగ్దానం చేశాడు? నేను చూపిన చోటుకు నిన్ను వెళ్తే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు. వాగ్దానం చేసిన వాడు. అవునా, అవునా. 24 సంవత్సరాలు గడిచిపోయినాయి, 99 సంవత్సరాలు వచ్చినాయి. వచ్చిన వెంటనే ప్రభు మళ్ళీ రీట్రేట్ చేస్తుంటే అబ్రహాము ఏం ఆలోచిస్తున్నాడు? ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడనని చెప్పగా. చూడండి, విశ్వాస జీవితంలో 24 సంవత్సరాలు వెళ్ళిపోయాడు, ఇంకా దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదు. కాబట్టి ఏమంటున్నాడు? ఎలియాజరే నా వెయిటింగ్ ఏం చేస్తుంది? నీలో హోప్లెస్ సిచ్యుయేషన్ తీసుకురావటమే కాదు, నీ కోరికను కూడా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అడుగుతున్నాడు, ఆ 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తితో స్వస్థపడు కోరుచున్నా. మనకు అనిపించచ్చు ఇది ఏంది ఈ బుద్ధిహీనత ప్రశ్న అని అనిపించచ్చు, కానీ అతని మైండ్ సెట్ ఎట్లుందో తెలుసుకోవడానికి ప్రభు అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆన్సరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వలా, అయినప్పటికీ వెంటనే లేచి నడువు అన్న వెంటనే దేవుడు అక్కడ అద్భుత కార్యం జరిగించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాగ్దానంలో శక్తి ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ బైబిల్ గ్రంథంలో యేసయ్యను గురించిన రాసిన మాటలు చాలా కొద్దివే, కొన్నే. బైబిల్ కంటే ప్రభు మాట శక్తి గలదే. ఆమేన్, హల్లెలూయా. ఆది యందు ఆయన మాట శక్తి గలదే.
ఆయన నోటి నుంచి వెలుగ్గా అన్న వెంటనే ఆమేన్. గాడ్ కెన్ రిన్యూ ఎనీథింగ్, గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేన్నైనా పునరుద్ధరించగలడు, దేన్నైనా సృష్టించగలడు. ఆమేన్. హల్లెలూయా. ధూళిలో నుంచి ఏం పట్టుకొచ్చాడంట చూడండి, వాళ్ళు కర్ర వేసారంట. కర్ర వేసాడండి మోషే, అహరోన్ కర్ర వేసిన వెంటనే అది అట్లా మారింది. వాళ్ళు కూడా చేశారా? ఫరో వాళ్ళు కూడా చేశారా? మాంత్రికులు చేశారు. కానీ వాళ్ళు చేయలేకపోయింది ఏంటో తెలుసా? ధూళిలో నుంచి ప్రభు పేళ్ళను పుట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. ధూళిలో ప్రాణం ఉంటుందా? ప్రాణము లేని దానిలోంచి ప్రాణాన్ని పుట్టించాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చేయలేకపోయారు. అది దేవుని శక్తే, అది దేవుని శక్తి. ఈ ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో ప్రయాసలు వస్తుంటాయి, ఓటములు వస్తుంటాయి, నిరీక్షణ లేని స్థితి వస్తుంటుంది, కానీ నీ కోరిక మాత్రం మారకూడదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా ప్రభువునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకే అంటున్నాడు ప్రభు, మాటి మాటికి అడుగు, ప్రార్థన చేయి, ఏం కాదు, ఇట్స్ ఓకే, లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వెరీ గుడ్, మంచిది. సత్యం ఎవరు? యేసయ్య సత్యం. ఎవరి మాట సత్యం? యేసయ్య మాట సత్యం. యేసయ్య మాట నువ్వు వింటేనో, ఆమేన్, నువ్వు వింటే నీలో మార్పు రాదు. ఆ సత్యాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మార్పు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు కావాలి. ఆమేన్. ధోనిలో అందరికీ చెప్పాడు ప్రభు వాక్యం. అక్కడ ఎవరి ధోనిలో కూర్చున్నాడు? పేతురు గారి ధోనిలో కూర్చొని అందరికీ వాక్యం చెప్పాడు. కానీ ఎవరు విన్నారు మాట? ప్రభు చెప్పాడే, వెళ్ళి నీ వల్లనే. ప్రభా రాత్రంతా ఎవరు చెప్తున్నారు పేతురు గారితో? ఒక కార్పెంటర్ చెబుతున్నాడు. ఎవరికి అర్థమైందా? ఫిషర్మెన్ ఏం చేస్తున్నాడు? తన ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానంతో ముందుకు వెళ్ళాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? నిన్ను మనుషులు పట్టు బ్రతుకు మార్చబడుతుంది. చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ వారిలో కోరిక లేదు, వాళ్ళలో మార్పు రావాలనే కోరిక లేదు, అందుకే మారట్లేదు. ఆమేన్. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాడు, గుర్తుపెట్టుకో. ఆమేన్. మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాదు. మందిరంకి వచ్చి నీవు హృదయంలో కోరుకుంటే, ప్రభా నేను మారాలి, నా బ్రతుకు మారాలి అంటే ప్రభు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేదంటే మార్చడు ఆయన. నేను ఒక సిస్టర్ చెప్తా ఉంది, అవునన్నా, ఆయన ప్రభు ఎక్కడ ఉంటాడంట? నీ హృదయం అనే ఆయన లాగి పెట్టి తలుపు కొట్టి లోపల రాలేడా? రావచ్చా? రాలేడా? కానీ రావట్లేదు. ఎందుకు? నువ్వు పిలిస్తేనే వస్తాడు. గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు అడిగితేనే వస్తాడు. చాలామందికి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం లేని స్థితిలో ఉన్నారు. ప్రభు కావాలి, నీకు అదే కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఉట్టిగా వాక్యం వింటే ఏమవుతుంది? నీకు ఒక అద్భుతం జరగాల, ఉద్యోగం కావాలి, ఇస్తాడు. వినుట వల్ల ఏం కలుగుతుంది? కానీ బ్రతికి ఎప్పుడు మార్చబడుతుంది. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తుని అలాగూ నేర్చుకున్నవారు కారు. వెంటనే కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? చదవండి, ఏమని రాయబడింది సిస్టర్? కావునా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని వింటే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. అంతేనా? విశ్వాసం కలుగుతుంది. నువ్వు విశ్వసిస్తావు, అద్భుతం జరుగుతుంది. కానీ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వే ఒక అద్భుతం అవుతావు ఇతరుల పట్ల. ఆమేన్. హల్లెలూయా. యూ విల్ బికమ్ ఏ వండర్ ఇన్ అదర్స్ లైఫ్స్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆమేన్. ప్రాచీన స్వభావం వెళ్ళిపోయి ఏమొస్తుంది? నీలో నవీన స్వభావం వస్తుంది. చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళల్లో కోరిక లేదు మారాలని. దేవుడు కూడా ఏం చేయలేడు. ఆయన ఎక్కడ ఉంటాడంట? హృదయం అనే. నువ్వు తెరిచి పిలిస్తేనే వస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో. ఏమన్నా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏ కోరికతో నువ్వు ఉన్నావు? ప్రభు వాగ్దానాలన్నీ
ఈ దూర ప్రయాణంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆయనకు అసాధ్యమైంది. ఆమేన్. ఈరోజు స్పిరిచువల్ హీలింగ్ కొరకు చాలా తక్కువ మంది అడుగుతున్నారు. స్పిరిచువల్ హీలింగ్ అంటే ఆత్మీయ స్వస్థ. ఒక్కసారి బాప్తిజం తీసుకుంటే అయిపోయింది, నాకు పరలోకానికి టికెట్ వచ్చింది అనుకుంటే నీకంటే బుద్ధిహీనుడు ఎవరు కూడా. ఏం చేయాలి? మనం కడ వరకు మన రక్షణని కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే నీకు నిత్య జీవ భాగ్యం అనుగ్రహించబడుతుంది, పరలోక భాగ్యం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీలో ఉండాలి కదా కోరిక మారాలని, నీలో ఉండాలి కదా. ఆమేన్. ఎప్పుడు వస్తుందో పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన. అవును తండ్రి, ఈ విశ్వాస జీవిత ప్రయాణములో నాయన ప్రభా ఎన్నో ఎడుదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు నాయన ఎదురవుతాయి నాయన ప్రభా. అయినప్పటికీ నాయన నీ మీద నాయన విశ్వాసాన్ని కోల్పోవటానికి వీల్లేదు నాయన. ఆయన నిరీక్షణను కోల్పోవటానికి వీల్లేదు నాయన ప్రభా తండ్రి. యేసయ్య నాయన అబ్రహాము నాయన నిరీక్షణ లేని స్థితిలో నాయన నిరీక్షణ గలవాడై నాయన నమ్మాడు కాబట్టి అద్భుతం జరిగించావు నాయన ప్రభా తండ్రి. యేసయ్య ఆయన బిడల ఆశ కోరిక ఎప్పటికప్పుడు మారటానికి వీల్లేదు నాయన, పరిస్థితులను బట్టి నాయన ప్రభా. ఒకటే కోరిక కలిగి ఉండాలి, ఎందుకంటే నాయన నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్య నాయన వాక్యాన్ని వింటే సరిపోదు, సత్యాన్ని వింటే సరిపోదు నాయన. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నాయన గలవారిగా ప్రతి ఒక్క బిడ్డ ఉండును గాక నాయన ప్రభా తండ్రి. యేసయ్య మీరే అట్టి కృప దయచేయండి. ఈ వాక్యాన్ని ఆయన మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్కడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి, కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్కడిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ప్రతివాడు తన బ్లాంక్ చేతనే మృతి నొందును. ప్రశ్న మరొక్కసారి, ప్రతివాడు తన బ్లాంక్ చేతనే మృతి నొందును. రెండవ ప్రశ్న, భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన బ్లాంక్గా నుందురు. ప్రశ్న మరొక్కసారి, భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన బ్లాంక్గాను నుందురు. మూడవ ప్రశ్న, మీరు బ్లాంక్తో యుద్ధము చేసినను మీరు విజయము నొందరు. ప్రశ్న మరొకసారి, మీరు బ్లాంక్తో యుద్ధము చేసినను మీరు విజయము నొందరు. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఖడ్గమును, ఇర్మియా 31:2. రెండో ప్రశ్నకు జవాబు శాశ్వతమైన, ఇర్మియా 31:3. మూడో ప్రశ్నకు జవాబు కన్యక, ఇర్మియా 31:4. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయ్ భాస్కర్ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.